SV6 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అందరి మాటల్లో రాముడు, అందరి హృదయాల్లో రాముడు. మన్ కీ బాత్లో ప్రధాని. మౌనంగా కూర్చోలేను, రాజకీయాల నుంచి వైదొలుగుతున్న గల్లా జయదేవ్. మంత్రి ఉషశ్రీ చరణ్ కు చేదు అనుభవం, వైకాపా కార్యకర్తల నిరసన. జగన్ రెడ్డి అర్జునుడు, అభిమన్యుడు కాదు, భస్మాసురుడు. చంద్రబాబు నిప్పులు. 31న జగన్ కేబినెట్ భేటీ, సంచలన ప్రకటనలు. భారత రాజ్యాంగంలోని పార్ట్ 3 ప్రారంభంలో రాజ్యాంగ నిర్మాతలు సీతారామ లక్ష్మణుల చిత్రాలకు స్థలాన్ని కేటాయించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 109వ ఎడిషన్ సందర్భంగా అమృతోత్సవ కాలంలో మనమందరం 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు సైతం కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని హర్షం వ్యక్తం చేశారు. తీవ్ర మేధోమథనం తర్వాతే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, 3వ భాగంలో పౌరుల ప్రాథమిక హక్కులను వివరించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 31వ తేదీన సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పథకాలు ఆమోదం కోసం భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు భరోసా, సున్నా వడ్డీ ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా కలిపి 4,000 కోట్ల బకాయి అక్టోబర్ నెలలో చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పటికీ సున్నా వడ్డీ చెల్లించలేదు. డిసెంబర్ నెలలో ఇస్తామని చెప్పిన పంటలు బీమా ఇప్పటి వరకు అమలు చేయలేదు. జనవరిలో చెల్లించాల్సిన రైతు భరోసా గురించి జగన్ ప్రభుత్వం మర్చిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ తనని తాను అర్జునుడు అని పోల్చుకుంటున్నారు. నిజానికి జగన్ అర్జునుడు, అభిమన్యుడు కాదు, భస్మాసురుడని చంద్రబాబు విమర్శించారు. నెల్లూరు ఎస్వీజీఎస్ గ్రౌండ్స్ లో జరిగిన రా కదిలిరా సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేదిక పైన ఉండే వాళ్ళందరం కూడా బాధితులమే. ఈ రోజే నేను చూశాను, మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్య కార్మికుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే, పోలీసులు పిలిపించి ఎక్కడికక్కడ టార్చర్ చేస్తా ఉంటే భరించలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పోలీసుల టార్చర్ని, వేధింపుల్ని భరించలేక, వాళ్ళు కొట్టే దెబ్బలు భరించలేక ప్రాణం ఒకటేసారి తీసుకుందామని బలవంతపు మరణం చేసుకున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళు. ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం. అదే జరిగింది ఈరోజు. నేను నిన్న కూడా చూశాను, చెప్పిన తప్పు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు. నేను మీకు హామీ ఇస్తున్నా, మీకు నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పకరా, మీ నాన్న అడుగు కల్లో, మీ నాన్నే చెప్తాడు ఏం చేశానని. ఈరోజు ఒక హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా ఉందంటే ఎవరేశారు ఫౌండేషన్? మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ ప్రతి ఒక్క నాయకుడు కూడా, తర్వాత రాజశేఖర రెడ్డి గాని, తర్వాత వచ్చిన 4 ముఖ్యమంత్రులు నేను వేసినటువంటి ఫౌండేషన్ కొనసాగిస్తున్నారు. దాని ఫలితాలు వస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతా ఉంది. నేనేం చేశామని అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, చోటా మోటా నాయకులంతా. నేనేం చేశానో మీ ఊర్లోకి వెళ్ళి ప్రపంచం నలుమూలలుండే ఐటీ ప్రొఫెషనల్స్ అడగండి, నేను ఏం చేశానో వాళ్లే చెప్తారు మీకు సమాధానం. ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
మంగళగిరిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ముందు మద్యం దుకాణాలు తీసేస్తామన్న జగన్ మాట నిలబెట్టుకోకుండా మోసం చేశారని విమర్శించారు. ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలు చివరకు మద్యం ధర కూడా పెంచి పేదల బతుకులను నాశనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ సమక్షంలో పలువురు నాయకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారికి నారా లోకేష్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంటే ప్రభుత్వానికి ధీటుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీకు సేవలు చేస్తాం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిన విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఏమ్మా ఈరోజు అధికార పార్టీ కంపడట్లా మంగళగిరిలో. మంగళగిరి నియోజకవర్గం మొత్తం పసుపుమయం అయిపోయింది. మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 72 రోజుల్లో మళ్ళీ పసుపు జెండా ఎగురుతుంది. మన సమస్యలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పరిష్కరిస్తారు. ఏమా ఎన్నికల ముందర ఏం చెప్పాడు? మద్యం దుకాణాలు తీసేస్తా అన్నాడు. తీశాడా తల్లి? లేదు. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని. ఇప్పటికీ 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, గ్యాస్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. ఏం క్వార్టర్ బాటిల్ ధర తగ్గించాలా? అందరు ఫుల్ జోష్లో ఉన్నారబ్బా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో నన్ను చూసి బడ్జెట్ లో అయితే డబ్బులు కేటాయించారు. ఇన్ని వేల కోట్లు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను. ఒక్క ఇల్లు గట్ల, ఒక డ్రైన్ సరిగేలా. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే సమస్య ఒకటే, కనీసం మా డ్రైన్లు బాగు చేయండి అని. ఎన్నికల ముందల కొండపోరం బొక్కు కానివ్వండి, అటు ఇరిగేషన్ భూమి కానివ్వండి, ఎండోమెంట్ భూమిలో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూముల్లో అన్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఒక్క భూమి కూడా చేయలేదు తల్లి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా కావాలని ఏదో పట్టాలు ఇస్తామని ఫేక్ పట్టాలు సృష్టిస్తుంది ప్రభుత్వం. ఏం పర్వాలేదు, 72 రోజులు ఓపిక పట్టండి. ప్రతిపక్షంలోనే మీకోసం నేను ఇంత సేవ చేశానంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రమే మంగళగిరి వైపు చూసి అమ్మా ఇంత అభివృద్ధి జరుగుతుందా అని చూసే విధంగా చేసే బాధ్యత నాదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. నమస్కారం. గట్టి చెప్పాలబ్బా. జై హింద్. థ్యాంక్ యూ. దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పిలిచిన వరకు రాండి. అందరితో ఫోటోలు దిగిందో నేను వెళ్తా. కంగారు లేదు. అందరు వచ్చి పడితే ఇక్కడ తోపులాట అవుతుంది. ఎక్కడ తోపులాట అవసరం. చివరి వ్యక్తి ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. అందుకే పిలిచిన వారిని రావాల్సిందిగా కోరుతున్నా. దయచేసి మీరందరూ ఎన్నికలకు వస్తే ఇటు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో ఇబ్బందులు చూస్తూ పార్లమెంటులో మౌనంగా కూర్చోలేనని వెల్లడించారు. పొలిటికల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం లేదు. ఎంపీగా రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నాను. పార్లమెంట్లో చేయాల్సినవన్నీ లోపల కానీ బయట కానీ మా ఆఫీస్ ద్వారా కానీ అన్నీ నేను అనుకుంటున్నాను బాగానే చక్కగా చేస్తున్నాను. తాతగారు ఎగ్జాంపుల్గా చూసి నేను కూడా రెండూ చేయొచ్చు అనుకున్నాను. బిజినెస్ మ్యాన్గా ఉండొచ్చు, అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకున్నాను. మెయిన్ థింగ్ టూ మెయిన్ ఇష్యూస్ విచ్ ఐ ఫాట్ ఫర్. 10 ఏళ్ళ నుంచి స్పెషల్ కేటగిరీ స్టాటస్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్
లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్స్ అనేది ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ నుంచి లాస్ట్ బడ్జెట్ స్పీచ్ వరకు ప్రతి బడ్జెట్ స్పీచ్లో గట్టిగా మాట్లాడేది జరిగింది. అమరావతి క్యాపిటల్ సిటీ గుంటూరు తెచ్చేదానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. గవర్నమెంట్ నుంచి బయట వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ లీడ్ స్పీకర్ నేనే ఒక గంట మాట్లాడేది కూడా జరిగింది. దానివల్ల 2 సార్లు ఈడీ నన్ను పిలిపించి 8 hours ఒకసారి 10 hours ఒకసారి ఇంటెరిగేషన్ కూడా జరిగింది. ఎందుకంటే నో రిప్పాను కాబట్టి. ఇప్పుడు కూడా ఆల్ బిజినెసెస్ ఆర్ అండర్ స్కానర్. ఈడీ అయినా సిబిఐ అయినా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తూ ఉంటారు. ఒక రెస్పాన్సిబుల్ ఆపోజిషన్ ఎంపీగా పనిచేశాను. నా వీలైతే నేను పాలిటిక్స్ మార్చుతాను, కానీ పాలిటిక్స్ మాత్రం నన్ను మార్చేయడానికి వీలు కాదని నేను ఎంటర్ అయ్యాను. ఇప్పుడు బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్ వాట్ ఎవర్ వాజ్ మై స్ట్రెంగ్త్, నేను ఏమేమి నా పర్సనల్ స్ట్రెంగ్త్స్ అనుకున్నానో పాలిటిక్స్లో ఎంటర్ అయినాక అవి వీక్నెసెస్గా తయారైనాయి. సేమ్ థింగ్స్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ డూ ద జాబ్ ఐఎమ్ సపోజ్ టు డూ. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి పబ్లిక్ని సర్వ్ చేసేదానికి, కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ సెంటర్. బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ ద స్టేట్. క్వైట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వాళ్ళు అరుచుకుంటా ఉంటే గమ్ముని కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది. ఇంత ముందే చెప్పాను, జైల్లోకి వెళ్తాను, కొట్టినా తిట్టినా పర్వాలేదు, కానీ గమ్ముని కూర్చోమంటే మొత్తం అది నా వీలు కాదు, నా వల్ల కాదు. నేనుండే ఇప్పుడు పరిస్థితుల్లో బిజినెస్ చూసుకుంటా ఉండాలా, పాలిటిక్స్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం వైకాపా బాధ్యురాలు మంత్రి ఉషశ్రీ చరణ్కు వైకాపా కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం పెనుకొండ మండలంలోని పలు గ్రామాలను మంత్రి సందర్శించారు. మునిమడుగు పంచాయతీ పరిధిలోని మోటివారిపల్లె గ్రామంలో తాగునీరు, రోడ్డు సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె సరైన సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు జిల్లాలకి కరం అంటే మాటపల్లి ఒకటే కరవ. నీళ్ళు తాగేకి నీళ్ళు లేవు, ఆ చెరువు నీళ్ళు లేవు, బోరన్నీ ఎండిపోయినాయి. ఏం చేస్తావో అక్కయ్య వచ్చింది, మాకేదో సాయం చేస్తున్నట్టు అక్కయ్య కూడా మాట్లాడటం లేదు. రేపటి ఏం చెప్తున్నా అక్కయ్య మాకు తెలుదు. మేము అక్కయ్య నమ్ముకున్నాము. అక్కయ్య అందరి మాటల్లో రాముడు, అందరి హృదయాల్లో రాముడు. మన్ కీ బాత్లో ప్రధాని మౌనంగా కూర్చోలేను, రాజకీయాల నుంచి వైదొలుగుతున్న గల్లా జయదేవ్. మంత్రి ఉషశ్రీ చరణ్కు చేదు అనుభవం, వైకాపా కార్యకర్తల నిరసన. జగన్ రెడ్డి అర్జునుడు, అభిమన్యుడు కాదు, భస్మాసురుడు. చంద్రబాబు నిప్పులు. 31న జగన్ కేబినెట్ భేటీ, సంచలన ప్రకటనలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.